అత్తని హత్య చేయడానికి ఒక కోడలు చేసిన దుర్మార్గం మాత్రం ఇప్పుడు పెద్ద సంచలనమే సృష్టిస్తుంది. విశాఖపట్నంలో నిన్న జరిగింది. లలితాదేవి అనేటటువంటి ఆవిడ తన అత్త అయినటువంటి జయంతి కనక మహాలక్ష్మిని హత్య చేయడానికి ఓ పథకం వేసింది. యూట్యూబ్లో చూసి రకరకాలైన చూసి ఒక క్లారిటీ తెచ్చుకుందట. ఓ బంకులో పెట్రోల్ కొందట, ఇంట్లో దాచిపెట్టిందట. శుక్రవారం ఆయన బయటికి వెళ్ళాక పిల్లలతో దొంగ పోలీసు ఆడమని చెప్పిందట. అత్తకు కూడా చెప్పి సహకరించమని చెప్పిందట, పిల్లలు ఆడతారు అని చెప్పేసి. ఆటలో భాగంగా పిల్లలు వేరే గదిలో దాక్కోగానే వాళ్ళు కుర్చీలో కూర్చుని ఉన్న అత్త కళ్ళకు చున్నీతో గంటలు కట్టిందట. ఆ తర్వాత కాళ్ళు చేతుల్ని తాళతో కట్టేసిందట. దాచి ఉంచిన పెట్రోల్ని అత్త మీద పోసి నిప్పండించేసింది. క్షణాల్లో మంటలు వ్యాపించి కనక మహాలక్ష్మి సజీవదాహమైంది. ఆమె కేకలు విని బయటకు వచ్చినటువంటి శ్రీనయన మంటలు అంటుకుని గాయపడింది. ఇది వాళ్ళ మనవరాలు. ఈ ఘోరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు లలితాదేవి ఇంటి నుంచి బయటకు వచ్చి అగ్ని ప్రమాదం సంభవించిందంటూ, టీవీ పేలు పెద్ద శబ్దం వచ్చిందంటూ కేకలేసింది. ఇరుగు పొరుగోళ్ళు అందరూ వస్తే వాళ్ళ ముందు నాటకం ఆడింది. వాళ్ళు వచ్చి చూసి అగ్ని ప్రమాదంగానే భావించి సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి చెప్పారు. ఆ ఘటనకు సంబంధించి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేస్తే సుబ్రహ్మణ్యానికి మాత్రం చూడగానే అనుమానం వచ్చింది. ఒక టీవీ తగలబడితే మంటలు ఒళ్ళంతా వ్యాపించవు, అక్కడ ఎక్కడో ఒక చోట తగిలిన చోట అంటుకుంటాయి. వెంటనే దాన్ని ఆ చీరో గేరో అది తీసి అవతల పడేస్తే అయిపోతుంది. బట్ వాళ్ళ అబ్బాయికి అనుమానం వచ్చి తన భార్య మీద పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు చెక్ చేస్తే ఆమె హత్య చేశానని ఒప్పుకుంది. ఇది పరిస్థితి.